నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చాలా రకాల పోస్టులు చూసినా, చాలా విధాల చూసినా కూడా కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడే మీటింగుల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ కూడా మన ప్రభుత్వం వస్తుంది అనేటువంటి ధీమాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంత షార్ట్ స్పాన్లో ప్రజల్లో గమనించింది ఏంటి, ఆయన ఎందుకని ఆ మాటలు పదే పదే వస్తూ ఉన్నాయి? అండ్ ఒకవేళ ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే కనుక వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని భయపడేలా ఉందా, లేకపోతే ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? వెనకటికి ఒక సామెత ఉంటుంది, 3 పూట్ల తిని ముంతక నైవేద్యం అని. ఆ పని చేశారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ముంతక నైవేద్యం పెడితే ఏమైంది? ఈ ప్రభుత్వంతో నెత్తినొప్పులు వచ్చినారు. రెండోది, మీరు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడన్న విషయాన్ని 10 సార్లు హైలైట్ చేస్తున్నారు. గతంలో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఫస్ట్ 2-3 ఇయర్స్ అయితే బయటికి రాలే. రెండోది, అస్సలు ఉనికే లేకపోయిన పవన్ కళ్యాణ్ ఎగేసుకొని పొగేసుకొని ఊరంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు కదా. ఆయన 25 సార్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా రూలింగ్ గవర్నమెంట్ మీద. ఆయనకు లేని అప్రహెన్షన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాడితే ఎందుకు వస్తుంది? అసలు పార్టీకే దిక్కు దివానం లేదు చెప్పాలంటే. ఇంకా ఎన్నికలకు టైం ఉంది కదా. నేను అదే చెప్తున్నాను సార్. మిలీనియం మార్చికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పిలుపులు ఎన్ని ఏడావాడు చేశాడు పవన్ కళ్యాణ్. అత్యంతం మీరు గమనిస్తే 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి జరిగింది తప్ప ఎక్కడ చంద్రబాబు గారి ప్రెజెన్స్ లేదు. తెలుగుదేశం పార్టీ గురించి చర్చే లేదు అసలు. ఎందుకు బాదుళ్ళు ఇంకా చాలా కార్యక్రమాలు పెట్టారు కదా. అప్పుడు అన్ని చూశారు కదా, ట్రాక్ సూట్లోనూ వైట్ షర్ట్లు వేసుకుని బయట ఇలాగా జస్ట్ ఇలా సెల్ఫీలు దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను కదా చంద్రబాబు నాయుడు గారు. బొల్లు వాళ్ళందరినీ ఏంది ఇదని మర్చిపోయారా? ఓకే, అవన్నీ మర్చిపోతే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు సర్వం తానే బయటకు వచ్చేదాకైతే దిక్కుదివ్వం లేదు. లోకేష్ గారు బయటకు వచ్చేవారు, ఏదో 2 రోజులు తిరిగేసరికి మళ్ళీ ఎక్కడ వేసింది అక్కడే స్టాండ్ స్టిల్లే. అది అక్కడి నుంచి మొమెంటం ఫ్లేర్ అయిపోయి లోకల్ అల్లజడి ఇలాంటిది ఎక్కడ లేదు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తున్నారు లేదో, నాయకుడు పిలిపిస్తున్నాడు, అధినాయకుడు స్థానంలో జగన్మోహన్ రెడ్డి. ఫిజికల్ ప్రెజెన్స్ అవుతుంది లేకుండా ఉద్యమం స్టార్ట్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతని ఉద్యమ రూపంలో చెప్తున్నారు. ఈ 10 నెలల్లో 11 నెలల్లో ఒక ప్రామాణికంగా తీసేసుకోవచ్చా ఒక ప్రభుత్వానికి? ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు పునాదికి దిట్టం అంటేనే మిగిలింది పైకి లేస్తుంది కదా. పునాదే గట్టికి లేనప్పుడు ఏంటి చెప్తారు మీరు? ఈ 11 నెలల పునాది అనుకుందాం. ఈ పునాది దిట్టంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్న ప్రధానికి ఎక్కడైనా అర్థం కనబడుతుంది మీకు? ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్యంలో ఈ 11 నెలల ప్రజల కోసం ఇది చేసామని ఒకటి చెప్పమనండి. అని మా చేత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు ఇట్లా అన్ని కథలు చెప్పేసి ఉంటారు కదా. నిన్న మూలపాడు పోర్టు ఎవరు కట్టారు? అది ఎంత స్థాయికి వచ్చింది? అది గత జగన్మోహన్ రెడ్డి ఆయన పందా ఏంటి? ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అండ్ 3 పోర్టుల మీద అతను ఫోకస్ చేసుకుంటూ వచ్చాడు. ఇది ఏమీ కాకుండా రామ్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు గారు ఏమో నేను వెళ్ళి ఆ జాలర్లను కలిసి ఇది ఎంత సామర్థ్యాలు అండి వాటికి, ఎంతంత బోట్లు నిలుపుకునే సామర్థ్యాలతో చదవమని ఒక డేటా ఉంది. సో ఇట్లా చేస్తున్న వాళ్ళని కాదని యాడ్ నుంచి తెచ్చి ఇల్లు రామాయపట్నం పోర్ట్ అండి. ఎంత తొలిదశ వ్యయం 3,736.14 కోట్లు, సామర్థ్యం 34.04 MBO, అలాగే విస్తీర్ణం 551.15 ఎకరాలు. అలాగే మూలపేట 4,361.91 తొలిదశ వ్యయం, 23.5 MTV, అలాగే విస్తీర్ణం 1,254.72 ఎకరాలు. మచిలీపట్నం పోర్టు ఎంత 5,155.73 కోట్లు, తొలిదశ వ్యయం 35.12 MTPA. అలాగే విస్తీర్ణం ఏమో 1,922.97 ఎకరాలు, దాదాపు 2,000 ఎకరాలు. నెక్స్ట్ ఏంటంటే KSJ పోర్టు 2,123.43 కోట్లు, 16 MTPS, 1,944 ఎకరాలు. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇది తొలి దశల్లో పనులు త్వరితగతిని అందుకుంటుంది. మచిలీపట్నం పోర్ట్ ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా తెలుసు. అలాగే ఫిషింగ్ హార్బర్లు ప్రాజెక్టు వ్యయం జువ్వలు దిన్నే 288.80 కోట్లు, మత్స్యకారుల లబ్ధి 5,100 మందికి, బోట్లు నిలిపే సామర్థ్యం 1,250. అలా నిజాంపట్నం 451 కోట్లు, 5,000 బోట్లు, 9,000 బోట్లు అండి, అండ్
మత్స్యకారుల లబ్ధి 9,000 మందికి అండ్ బోట్లు నిలిపే సామర్థ్యం 1,800 బోట్లు నిలిపే సామర్థ్యం. అలాగే మచిలీపట్నం 422 కోట్లు 3,300 మంది మత్స్యకారులకు లబ్ధి 550 బోట్లు నిలిపే సామర్థ్యం. ఉప్పాడ 361 కోట్లు 17,700 మంది మత్స్యకారులకు లబ్ధి 2,500 బోట్లు నిలిపే సామర్థ్యం. అలాగే బుడగట్లపాలెంలో 365.86 కోట్లతో 3,480 మంది మత్స్యకారులు 780 బోట్లు నిలిపే సామర్థ్యం. అలాగే పూడిమడక 392.53 కోట్లు 4,870 మంది మత్స్యకారులకు లబ్ధి 930 బోట్లు నిలిపే సామర్థ్యం. కొత్తపట్నం 392.53 కోట్లు 4,200 మంది మత్స్యకారులకు లబ్ధి 820 మందికి బోట్లు నిలుపుకునే సామర్థ్యం. ఓడరేవు 417.35 కోట్లు 9,500 మంది మత్స్యకారులకు లబ్ధి 1,850 బోట్లు నిలిపే సామర్థ్యం. అలాగే బియ్యపు తిప్ప 429.43 కోట్లు 2,340 మంది మత్స్యకారులకు లబ్ధి 441 బోట్లు నిలిపే సామర్థ్యం. మొత్తం 3,520.58 కోట్లు 60,658 మంది మత్స్యకారులకు లబ్ధి టోటల్ 10,521 బోట్లు నిలుపుకునే సామర్థ్యం. సో అంటే ఓవరాల్గా పోర్ట్లకు సంబంధించి చెప్తున్నారు, ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి. ఇది సామర్థ్యం వీళ్ళు చెప్తుంది. అంటే నేను అంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్టివ్లో కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది చూసుకుంటే, మీరు ఈ ప్రభుత్వంకి వచ్చారు కల్లా ఏమని చెప్పాలి? మీరు గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి చెప్పాలి అంటే ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇవాళ దీన్ని ఇంత పోర్టుల సామర్థ్యం చేస్తుంటే విశాఖ తీరంలో ప్రేమోత్సవం అనే కార్యక్రమం పెట్టారు వీళ్ళు. ఏంద్రబాబు ఈ ప్రేమోత్సవం అంటేట టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అన్నారు. గతంలో మీకు బికినీల పండుగ అని ఒకటి పెట్టారు, జ్ఞాపకం ఉందా మీకు? మర్చిపోయారా? ఏపీలో. అదే ఏపీలో. ఇక్కడ ఫిబ్రవరి 12 నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారట. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది పర్యాటకులు వస్తారట. తీరంలో జంటలుగా ఉండడానికి టెంట్లు పెట్టారట. షకీరా లాంటి ప్రముఖ గాయకురాలు వచ్చి కాన్సర్ట్ ఇస్తుందట. 3 రోజులు బికినీలతో సందడి చేస్తారట. సరే, ఇది మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు పర్యాటకం అన్నారు, పర్యాటకం మీద నేను కాదంటలే, వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడని ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్న విశాఖ తీర ప్రజల దగ్గర నుంచి అది ప్రభుత్వ ఆస్తి అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు వీళ్ళ దగ్గర కార్యాచరణ లేనప్పుడు 2047 విజన్ 2020 చేసిన నేను అని చెప్తుంది. దానికి ఏమైనా కాంట్రడిక్షన్ లేదు అక్కడ? ఒక బిల్డింగ్ 2040 దాని ఏమంటారు పర్యాటక రంగానికి సంబంధించిన భవంతి అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో ఫలక్నామా ప్యాలెస్ ఎలా ఉంటుందో రాడిసన్ బ్లూలో 30,000 నుంచి 40,000 పవన్ కళ్యాణ్ గారే ఉంటున్నారు ఆ రూమ్లో. కనుక్కోమనండి. కాంట్ దే ఎస్టాబ్లిష్ దట్? పర్యాటక రంగం అభివృద్ధి అంటే మీరు చెప్తున్నారు కదా. సో ఒక ప్రాస్పరిటీ డ్రైవ్లో ఇంతమంది మత్స్యకారుల గురించి 20,000 ఇస్తాం 30,000 ఇస్తాం అని చెప్పుకుని వచ్చారు కదా. సో ఇది దగ్గర ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఏ ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేసిందో ఒకసారి చూడండి. అలాంటి ప్రజలే ఇప్పుడు భయపడుతున్నారని కూడా ఒక వర్గం వాదిస్తుంది. మీరు ఆ తెపేల ఛానల్ చూస్తే అదే ఉంటుంది. మా గఫూర్ గారు ఉన్నారు, నిన్న మాట్లాడుతూ కూడా నా ఛానల్ చూశాను ఆ తెపేలలో. ఏంటంటే మీరు భయం పెడుతున్నారు అలాగని, అంటే మెంటల్గా ఇటు ప్రిపేర్ అన్నాడు. అలా సినిమా ఒకటి చూసారు, గంగతో రాంబాబు బ్రహ్మానందం గారు రెడీగా ఉంటాడు స్లైడ్లు పెట్టుకుని. ఈ దైత్రులందరూ ఆ దిక్కుమాల స్లైడ్లు పెట్టి కూర్చొని ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక హిప్నటైజ్ చేయడం, ప్రజల్ని ఒక నెగిటివిటీలో డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళడంలో ప్రజల్లో మంచి పాజిటివిటీ ఉందంటారా? ఎందుకు ఉండదండి? ప్రజలకి ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను పెట్టకథలు చెప్తూ ఉంటా. కింగ్స్ న్యూక్లో స్టోరీ అని మనకు చిన్నప్పుడు ఉండేది. రాజుకి బట్టలు ఇప్పించేసేదాకా ఎవరు నిద్రపోలే. అట్లా ప్రజలకి బట్టలు ఇప్పించిన తర్వాత వాళ్ళకి తెలీదా? మోసభయం ఒకటోసారి, మోసభయం రెండోసారి, మోసభయం మూడోసారి. తప్పు అంటారు అయితే? ప్రజలు భయపడడం అనేది తప్పు. ఎందుకు భయపడతారు సార్? ప్రజలు ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే భయం పడితే నిజంగా అంటే ఆ 11 కూడా ఇవ్వక్కర్లే కదా, ఆయనే గెలిపించక్కర్లే కదా. వీళ్ళు చెప్పిన కథలు బట్టి మొత్తం 0 చేయొచ్చు. పవన్ కళ్యాణ్ చేయగలేదు, నేను చేయలేని కష్టం అయితే. కానీ అక్కడ మాత్రం ఎలా వచ్చాయి? 40% ఎలా ఉన్నాయి? 40% ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ చూడండి, ఎక్కడైనా 6% దాడుతున్నాడా? ఇంత పెట్టి పట్టే కదా. కన్సిస్టెన్సీ 40% కనబడుతుంది కదా. ప్రజల నుంచి అయితే మంచి పాజిటివిటీ ఉంది ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి సార్. ఒకటి పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ అని లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళు జనసేన తీసుకోండి, కన్సిస్టెన్సీ ఎవరు మెయింటైన్ చేస్తారో ఒకసారి చెప్పండి. మీరు తక్కువ సీట్లు రావచ్చు, అధికారం లేదనొచ్చు, ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నా. బట్ ప్రజలు యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు ఉందో అది గమనించండి ఫస్ట్. అంచేత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ధైర్యం ఏంటి, ఆయనకి భయం ఏంటి, ఈ రెండు అసలు
ఈ జన్మకి కథ కదా వచ్చే జన్మకు కూడా ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. రాజకీయాలు చేసేవాడు ఎవడైనా భయం పడుతున్నాడంటే దానికన్నా ఒక వరస్ట్ స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు. ఓకే. కక్కడొక్కలు తినకుండా ఎవడు రాజకీయం చేయడానికి రాడు. ఒడిదుడుకులు ఎదుర్కోకుండా పార్టీలు పెట్టుకుని ఖచ్చితంగా మేమే గెలుస్తాం, శాశ్వతంగా ముఖ్యమంత్రి, ఇది రాజరిక వ్యవస్థ, మా నాన్న నాకు అప్పచెప్పడం లేదు. నిజంగా ఆ పడదానికి దేహీ జహాపన రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ ఈ పార్టీకి ముక్కుతో మూలుతో ముఖ్యమంత్రి అయ్యి ఉంది ఆయన. అది కాదు కదా. సో ప్రైమరీ మోటో బాగానే ఉంది అయితే, ప్రజానాడి ప్రజాస్పందన బాగానే ఉంది అయితే. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది 11 నెలలు బట్టి. ఎప్పుడైతే నా అమ్మఒడి మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు అన్నా ఇంకా ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయిందని అర్థం. ఇవన్నీ సెల్ఫ్ గోల్స్ సార్. ఇప్పుడు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఓ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ని యాజ్ ఇఫ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఉన్నప్పుడు మైక్ పెట్టుకుని ఓన్లీ ఎనర్జీ కమాండర్స్ దగ్గర రావట్లే అంటే దానికి ఇప్పుడు ఎప్పుడైనా ప్రధానమంత్రి గారి పర్యటన ఉందంటే ముందు అంత కంట్రోల్ తీసుకుంటారు కదా, అట్లా ఉంటున్నాయి. ప్రీ ప్లాన్డ్ ఆబ్వియస్గా యాప్ట్ కనబట్టి ఇప్పుడు అవతల దగ్గర మైక్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, రికార్డ్ ఎక్కడి నుంచి అవుతుంది. ఇప్పుడు నాలాటోడు ఎవడో ఇవాళ చూడు సర్ప్రైజింగ్లీ చంద్రబాబు గారు ఇవాళ ఇక్కడికి వచ్చారని నాలాటోడు ఎవడో ఫోన్లో రికార్డ్ చేసి చూడరా ఇది కమిట్మెంట్ ఆఫ్ ఎ లీడర్ అనేది చెప్పారు అనుకోండి, అది వేరు. మీరు ఇవాళ ఒకటి గమనించండి, జగన్మోహన్ రెడ్డికి మైక్ ఉంటుంది, మిగిలిన అందరూ మైక్లు పెట్టుకుని అడవాడు చేసే బ్యాచ్లర్ ఉన్నారు. అంటే కోర్స్ ఇది పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేసేట్లండి. చూద్దాం సార్, ఏదైనా అంటే ఎలక్షన్స్ అయితే ఇంకా చాలా రోజులు ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా సమాయత్తం చేస్తున్నారు. ఆల్రెడీ నెక్స్ట్ 100% మందే అన్నట్టుగా. అమరావతిలో మళ్ళీ కొత్త ల్యాండ్ సేకరణకి నాకు తెలిసి 67 మంది ఎమ్మెల్యేలు చాలా విముఖంగా ఉన్నారు. 67 మంది. దేనికి? అమరావతి. ఇప్పుడు రేపు జూన్ 12 ఎప్పుడు మళ్ళీ సెకండ్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. ఉన్న వాళ్ళకి ఎంతమందిని ఎత్తేస్తారు క్యాబినెట్ ఎక్స్పాన్షన్. చాలా మంది 67 మంది ఆల్మోస్ట్ వాళ్ళు అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారంట. అమరావతి మీరు అదే చెప్తున్నాను, దీన్నే అలా ఛానల్ ప్రభావం అంటారు. కాదు సార్, కొత్త భూసేకరణకి వ్యతిరేకంగా ఉన్నారు. తప్పది, వాళ్ళే అమరావతికి వ్యతిరేకంగా లేదు. ఇప్పుడున్న ల్యాండ్ పూలింగ్కి ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్కి ఖచ్చితంగా దే ఆర్ నాట్. 40-50 వేల ఎకరాలు అన్నారు కానీ మళ్ళీ 10,000 ఎకరాలను ఏదో కానీ ఏ రాయి అయితే నేటి పళ్ళు కొట్టుకోవడానికి అది ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వేరు కదా సార్. ఏ రాయి అయితే అంటారేంటి? ఇప్పుడు ఉన్నదాన్ని ఏడు చేయాలి ఎక్కడ అలా కదండి, ఉన్నదాన్ని ఏడు చేయాలి అర్థం కాక నారాయణ లాంటి ఏం చెప్తున్నాడు, 4,000 ఉన్నాయి లాస్ట్కి 2,000 ఎకరాలు తేల్చి ఇది అమ్మేసిది అప్పులు తీర్చేస్తాం అంటున్నాడు. ఏ పార్టీ దానికి ఎర్రమాలకు వాళ్ళకి తెలియదట రైతులకి. దగ్గర 1,00,000 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. రైతులు చాలా స్వచ్ఛందంగా వస్తున్నారు తీసుకోండి అని, భవిష్యత్తులో ఖచ్చితంగా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, నో డౌట్ మీరు అభివృద్ధి చూపిస్తా ఉంటున్నారు అని. ఏంది హైకోర్టు భవనాలని ఇంకో కొత్త భవనం కట్టి హైకోర్టు జడ్జికి ఇల్లు ఒకటి ఇంకోటి కడితే, లేకపోతే సెక్రటరీ ఉల్లంఘన ఎంప్లాయీల కోసం ఇంకొక పక్కాగా 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కట్టి చంద్రబాబు గారు సొంతంగా ఆయన ఇల్లు కట్టుకుంటే 5 ఎకరాల్లో అసెంబ్లీ బాగా శాసనాలు చేసేస్తామని కొత్త అసెంబ్లీ కట్టి రిలాక్సింగ్ చైర్లు వేసుకొని ఈజీ చైర్లు ఇలా ఊగుతూ శాసనాలు చేస్తే దీనివల్ల అభివృద్ధి అయిపోతుంది అనేది. అమరావతిలో నిర్మాణాలు జరిగి పరిపాలన అది ప్రారంభమయ్యి కొన్ని అనుకున్న స్థాయిలో మరీ 100% కాకపోయినా 50% జరిగితే ల్యాండ్ రేట్లు పెరుగుతాయా పెరగవా? నేను మళ్ళీ చెప్తాను, మీకు మళ్ళీ నేను చెప్తున్నా, రైతుల జీవితాలు హైకోర్టు భవనం ఓల్డ్ సిటీలో ఉంది, సెక్రటరియట్ ఎక్కడ ఉందో మనకు తెలుసు, నెక్స్ట్ అసెంబ్లీ ఎక్కడ ఉందో తెలుసు మనకి, లకడికాపూల్ పరిసర ప్రాంతాల్లో. ఆర్బీఐ పక్కన పాత అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఒకసారి రేట్లు కనుక్కుని వద్దామా? కొత్త ల్యాండ్లో ఏమైనా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి చెప్దాం, ఇక్కడ అవే ఉన్నాయి కదా, ఇది కాదురా బాబు అని చెప్పి కొత్త సిటీలు నవనాగరాలు నిర్మించుకుని పోయారు కదా అసలు. హైటెక్ సిటీలు, గచ్చిబౌలీలు. ఇప్పుడు నాకు విజయవాడకి పరిసర ప్రాంతాలు లేదా గుంటూరుకి పరిసర ప్రాంతాలు, బట్ అంతా హైదరాబాద్. ఉండండి గుంటూరు పరిసర ప్రాంతాలు, గ్రేటర్ విజన్ అంటున్నాను, అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, విజయనగరం పరిసర ప్రాంతాలు. ఈ డెవలప్మెంట్ ఆలోచిస్తారా మీరు? అందరు రండి ఇక్కడే పెట్టండి అంటారా? పెట్టాం కదా ఆల్రెడీ, కంగు జలాలు తిని ఉన్నాం కదా, ఒకడు ఎగేసుకుని పొగేసుకుని వచ్చి హైదరాబాద్లో తగలెట్టుకుని చచ్చాం కదా మనం. అమరావతికి ఒరిగేది ఏమీ ఉండదంటారు ఫ్యూచర్. ఇప్పుడు అమరావతికి సెంటర్ చెప్తే రాయలసీమలో గమ్మున ఉంటారా? రాయలసీమ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయితే ఎవరికైనా దమ్ముంది ఆపడానికి? ఇదే ఈ ససోబ్యాచే కదా అందరూ స్టార్ట్ అయ్యే. అలా కదండి, తెలంగాణ ఉద్యమం అంత కబుర్లు చెప్పిన అందరూ ఎవరైనా ఇన్ని కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, డిడ్ దే స్టాల్? ఎవరికంటే వీళ్ళు చెప్తారు, వీళ్ళు చేతులు లేనట్ల గురించి. వీళ్ళు ఎవరండి అసలు? 5 సంవత్సరాలు టర్మ్ ఇస్తారు వీళ్ళకి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.